నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి రెండో అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సిట్ అధికారులు. మరి ఈ ఛార్జ్ షీట్ లో చెవిరెడ్డి పాత్ర, ఆయన అనుచరుల పాత్ర, ఎలక్షన్స్ సమయంలో ఏ విధంగా ముడుపుల్ని అభ్యర్థులకు పంచారు, ఇటువంటి అన్ని కూడా ఛార్జ్ షీట్ లో దాఖలు చేయడం. మరి మొత్తానికి అసలు వైసీపీ ఇంతలాగా ముడుపులను పంచితే 11కు ఏ విధంగా పరిమితమైంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. ఈ చెవిరెడ్డి పాత్ర, చెవిరెడ్డి అనుచరులు, పిఏ అందరూ కూడా ఎలక్షన్స్ టైంలో ముడుపుల్ని ఏ విధంగా రూటింగ్ చేశారు, ఏ విధంగా అభ్యర్థులకు చేర్చారు, ఇదంతా కూడా సిట్ అధికారులు రెండో అనుబంధ ఛార్జ్ షీట్ లో దాఖలు చేయడం చూసాను సార్. అసలు 2024 సార్వత్రిక ఎన్నికలకు ఇన్ని ముడుపులు ప్రజలకు చేర్చిన, అంటే ఈ రూటింగ్ చేసి మొత్తానికి ఓటర్లకు చేర్చిన 11కే ఎందుకు పరిమితమైందంటారు? ఏం చెప్తారు సార్ మీరు? అంటే ఇవాళ గత 3 దశాబ్దాలుగా రాజకీయాలలో ఎన్నికలలో వచ్చిన మార్పు చేర్పులకి ప్రతిబింబంగానే మొన్నటి 2024 ఎన్నికలు మనం చూడాలి. ఇవాళ ప్రజల్లో బలపడిపోయిన పర్సెప్షన్ ఏంటి అంటే, రాజకీయ పార్టీల్లో అభ్యర్థుల ఎంపిక దగ్గర కూడా ఒక నిస్తాప్రాయానికి ఏ విధంగా వస్తున్నారు అని అంటే, ఎన్నికలు అనేది చాలా ఖరీదుగా మారిపోయాయి. ఆ ఖరీదుని తట్టుకోగలిగే వారిని అభ్యర్థులకు ఎంపిక చేయాలి. గతంలో ఇలా ఉండేది కాదు. ప్రజా జీవితంలో ప్రజల సమస్యల గురించి ఎవరికి అవగాహన ఉంది, ప్రజలతోటి ఎవరికి యాక్సెస్ ఉంది, ప్రజల సమస్యల పట్ల ఎవరు బాగా స్పందిస్తారు, ఎవరు నిజాయితీగా ఉంటారు, ఎవరికి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, వీటి ప్రాతిపదికగా గతంలో అభ్యర్థుల ఎంపిక జరిగేది. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ ప్రకటన చేసినాడు 1983లో వారు మొట్టమొదటి ఎన్నికలను ఎదుర్కొన్న నాడు కూడా ఆనాటికి కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలలో పనిచేస్తున్న కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేపథ్యం కలిగిన వాళ్ళందరి మీద ఎన్టీ రామారావు గారు చాలా సామాన్యులను పోటీకి పెట్టారు. ప్రజా జీవితంలో ఆయన ఆ రోజు ఎంపిక చేసుకోవడానికి ఆయన పెట్టుకున్న బెంచ్ మార్క్స్ ఏంటి అంటే, అభ్యర్థులు క్లీన్ ఇమేజ్ కలిగిన వాళ్ళవునా కాదా, సామాజిక స్పృహ ఉందా లేదా, ప్రజలకు అందుబాటులో ఉంటారా లేదా, వీటిని మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు తప్ప ఆయన వీళ్ళకి వెనక తరతరాల కుటుంబ రాజకీయ నేపథ్యం ఉందా లేదా, వీళ్ళు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టగలుగుతారు, వీటి గురించి అసలు ఆయన ఆలోచన చేయలే. ఆ విధమైన స్థాయి కలిగిన నాయకుల మీద చాలా సామాన్యులను నిలబెట్టారు ఆయన. ఈ సామాన్యులు అసామాన్యులు అనుకున్న అభ్యర్థులను ఓడించారు. రాజకీయాల్లో ఒక కొత్త శకానికి నాంది పలికారు. కానీ ఈ సామాన్యులుగా తమ రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన, ఒక ఆ రోజుల్లో అవకాశాలు దక్కించుకున్న జనరేషన్ కూడా మళ్ళీ వాళ్ళ వారసులుగా వాళ్ళ పిల్లల్ని దింపే క్రమంలో వాళ్ళు కూడా ఆ రోజు తమని ఏ ప్రాతిపదిక మీద ఎంపిక చేసుకున్నారు, తాము ఏ ప్రాతిపదికగా ఎంపికయ్యాము, ఏ విధంగా రాజకీయాలు కొనసాగించాము అన్న అంశాన్ని విస్మరించి, మా అబ్బాయి ఇన్ని కోట్లు పెట్టుకోగలుగుతాడు, మా అబ్బాయికి టికెట్ ఇవ్వండి, లేదంటే మా కోడలు, లేదంటే మా అమ్మాయి, మా అల్లుడు, వాళ్ళ సొంత కుటుంబ సభ్యుల్ని వాళ్ళు రాజకీయ రంగ ప్రవేశం చేయించాలి అన్నా కూడా మొట్టమొదట మాకున్న ప్లాట్ఫామ్ ఇది, ఇన్ని కోట్ల దగ్గర నుంచి మా ప్రస్థానం బిగినవుద్ది, మాకు మీరు టికెట్ ఇవ్వండి అని రాజకీయ నాయకత్వాల దగ్గర బేరాలు పెట్టుకునే పరిస్థితికి వచ్చేసింది. దాంతో వాళ్ళ వైసీపీ పార్టీ కూడా 2019లో అధికారం దక్కించుకున్నారు. 2024లో మళ్ళీ అధికారం దక్కించుకోవాలి అని అంటే వేల కోట్ల డబ్బు మనం సంపాదించాలి. ఆ డబ్బు సంపాదించడం కోసం వాళ్ళు ఎంచుకున్న మార్గం, ఎన్నికలకు ముందు అధికారం దక్కించుకోవడానికి నేను మద్య నిషేధం చేస్తా, ఇవాళ సమాజానికి పెనుభూతంగా మారిన ఈ మద్యం రక్కసిని 2024 ఎన్నికల నాటికి సమాజంలో కనిపించకుండా నేను దూరం చేస్తా, కేవలం 5 స్టార్ హోటల్స్కి పరిమితం చేస్తా, ఇవాళ ఆర్థికంగానూ ఆరోగ్యపరంగానూ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న మద్యం రక్కసిని నేను రద్దు చేస్తా అని చెప్పని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈ వాగ్దానాన్ని తొంగలో దొక్కి మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నాడు. మద్యాన్ని ప్రభుత్వానికి ఆదాయ వనరుగానే కాదు, తన సొంత ఆదాయ వనరుగా కూడా మార్చుకున్నాడు. దాంట్లో ఇవాళ మనం చూస్తున్నాం, ఏ స్థాయి నాయకులు వాళ్ళ ప్రమేయాన్ని బట్టి ఇప్పటికే అరెస్టులు అయ్యారు, విచారణలు ఎదుర్కొంటూ ఉన్నారు, ఛార్జ్షీట్లు ఫైల్ అవుతూ ఉన్నాయి. పైగా మొన్నటి ఎన్నికల్లో కూడా చాలామంది అభ్యర్థులకి ఈ మద్యం మాటున సంపాదించిన అక్రమ డబ్బే పంపిణీ చేశారు, వాళ్ళు ప్రజలకు ఖర్చు కూడా పెట్టారు. అయినా సరే
మరి ఖర్చు పెట్టారు, డబ్బు సంపాదించారు, ఖర్చు పెట్టారు. మరి ఆ ఖర్చు మిమ్మల్ని నెగ్గించిందా? అంతిమంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన చేస్తే ఈ డబ్బు ఉన్నా లేకపోయినా మిమ్మల్ని నెగ్గిస్తారు. ఆ రోజున మీరు ప్రజలకు ఏం వాగ్దానాలు చేస్తే మీకు 151 స్థానాలు వచ్చాయి. మీరు వాటిని ఎంత మాత్రం ఎన్ని వాగ్దానాలు నిలుపుకోగలిగారు, నెరవేర్చారు, ప్రజల జీవితాల మీద ఎటువంటి ప్రభావం చూపించారు, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయా, ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందా లేదా, మన ఇరుగు పొరుగు రాష్ట్రాల సరసన మనం కూడా తలెత్తుకుని సగర్వంగా నిలిచామా లేదా, వీటి ప్రాతిపదిక మీద ప్రజల ఆలోచన ఉంటుంది. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడిగా ఉన్నాడు. ఆయన పాలనాహయం నా జీవితం మీద ఎటువంటి ప్రభావం చూపింది, నా బిడ్డల భవిష్యత్తు ఎంతవరకు సెక్యూర్ చేయగలిగింది, ఈ రెండు మొట్టమొదటి ఆలోచిస్తారు. ఆ తర్వాత సమాజం స్థితిగతులు ఒకసారి చూసుకుంటారు. మా ఊరు రోడ్డు కనెక్టివిటీ బాగైందా లేదా, మా ఊరికి టైంకి బస్సు వస్తుందా లేదా, మా ఇంటికి అన్ఇంటరప్టెడ్గా కరెంట్ అందుతుందా లేదా, కరెంటు సరసమైన ధరకు అందుతుందా లేదా, శాంతి భద్రతలు కాపాడబడుతున్నాయా లేదా, మా బిడ్డలకి మంచి విద్యాబుద్ధులు దక్కుతున్నాయా లేదా, మాకేదైనా అనారోగ్య సమస్య ఎదురైతే సక్రమంగా సకాలంలో ఆరోగ్యం అందుతుందా లేదా, వీటి మీద బేస్ అయ్యే ఏ ఓటరైనా నిర్ణయం తీసుకుంటాడు. వీటి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనా తీరుని పరిగణలోకి తీసుకున్న ప్రజలు, అరే చదువుకున్న మా పిల్లలు ఇవాళ నిరుద్యోగులుగా తిరుగుతూ ఉన్నారు, నిరుద్యోగులుగా ఉండటం లేదు, ఎంటీ మైండ్ ఈజ్ డెవిల్స్ డెన్ అని చెప్పని ఖాళీగా ఉన్న యువత ఏమీ చెయ్యలేని ఒక రకమైన నిస్సహాయతలో వాళ్ళు డిప్రెషన్కి గురవుతా గంజాయి లాంటి వాటికి అడిక్ట్ అవుతూ ఉన్నారు. అరే మా ఇరుగు పొరుగు వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి తయారు చేసిన ఈ సబ్స్టాండర్డ్ చీప్ క్వాలిటీ లిక్కర్ తీసుకొని వాళ్ళ అనారోగ్యం పాలయ్యారు, అకాల మరణాలు పొందారు, రోడ్ కనెక్టివిటీ ఇంత అధ్వానంగా తయారైపోయింది. ఇవన్నీ ఆలోచనలోకి పరిగణలోకి తీసుకున్న ప్రజలు నువ్వు పంచిన డబ్బుని లెక్క చేయరు. కాకుంటే ఏంటంటే ఇవాళ ఏ రాజకీయ పార్టీ అయినా డబ్బు ఇవ్వడానికి వాకిట్లోకి వచ్చినప్పుడు మాకొద్దు అన్నారనుకో, ఓహో వీడు మన డబ్బు తీసుకోవట్లేదు అని అంటే వీడు మన అపోజిషనాడు అన్న అభిప్రాయం కలుగుద్ది. సో అందుకోసం అరే వీళ్ళకి మనం ఎందుకు టార్గెట్ కావాలి, వాడు ఇస్తున్నాడు మనం తీసుకుందాం. రేపు పోలింగ్ బూత్లోకి వెళ్ళినాక అంతిమంగా అక్కడ నా డిస్క్రిప్షన్ కదా, సీక్రెట్ ఓటింగ్ కదా జరిగేది. సో నా ఓటు నాకు నచ్చిన వాళ్ళకి వేసుకుంటా నేను. ఇవాళ వీళ్ళు డబ్బు ఇచ్చారు కదా అని చెప్పని వీళ్ళకి నా భవిష్యత్తు నేనెందుకు పండగ పెట్టి ఇవాళ రేపటి రోజున వీళ్ళ డబ్బుకి నేను ఎందుకు అమ్ముడుపోతా, నేను కొనుగోలు చేస్తున్నాను నన్ను అని చెప్పని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళ డబ్బు నాకు ముట్టింది కాబట్టి నన్ను వాళ్ళ ఓటర్గా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటున్నారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే నాకు ఒక సొంత ఆలోచన ఉంది. ఇది నా జీవితం, నా భవిష్యత్తు, నా బిడ్డల భవిష్యత్తు, ఆ తర్వాత నా సమాజ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని నేను ఓటు వేసుకుంటా అని చెప్పని ఆలోచన చేసుకుంటున్న ఓటర్ మెచ్యూరిటీ ఈ డబ్బుని దాటి వాళ్ళ ఆలోచన పరిధి ఉంది. దాంతో వాళ్ళు ఏమర్థమైంది మనకి, మొన్న 2024 ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు డబ్బు ఇచ్చి ఉండొచ్చు, ఓడిన వాళ్ళు డబ్బు ఇచ్చి ఉండొచ్చు, కానీ ఓటర్ ఒకరికే వేశారు. మరి దాని అర్థం డబ్బు ప్రభావం చూపలేదనేది అర్థమవుతుంది కదా. ఈ డబ్బు ప్రభావం చూపలేదు అనుకున్నప్పుడు డబ్బు అనే ఏకైక ప్రాతిపదిక మీద అభ్యర్థుల ఎంపిక జరగకూడదు. డబ్బు అనే ఒక్క ప్రాతిపదిక మీద అభ్యర్థుల ఎంపిక జరిగితే మళ్ళీ ఎలక్షన్స్కి ఇంకా అదనంగా డబ్బు ఖర్చు పెట్టాలి అనే ఆలోచనతో ఎలా డబ్బు సంపాదించాలనే తాపత్రయంలో పడిపోతూ ఉన్నారు. అలా కాదు, 2024 ఎన్నికలు నేర్పిన గుణపాఠంతో 2029 నాటికి ఏ రాజకీయ పక్షం అయినా సరే డబ్బు ప్రాతిపదిక కాదు, ఈ రాబోయే 4 సంవత్సరాల పాటు పార్టీ పట్ల ఎవరు లాయల్టీ ప్రదర్శిస్తారు, ప్రజా సమస్యల పట్ల ఎవరు స్పందిస్తారు, ఇవాళ ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల్ని ప్రతిపక్షం నుండి ఎవరు ప్రశ్నిస్తారు, అంకిత భావంతో చిత్తశుద్ధితో ప్రజలకి ఎవరు అందుబాటులో ఉంటారు, ఈ ప్రాతిపదిక మీద నేను డబ్బు అనేది క్రైటీరియా కాదు అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారనుకో, డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అధికారంలో ఉండి వారు కూడా అటువంటి నిర్ణయాలే తీసుకుంటారు. అంటే ఇది ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ఈ జరుగుతున్న ఈ ప్రక్రియకి ఒక కరెక్షన్ అనేది రావాలి. ఈ డబ్బు వరవడలో కొట్టుకుపోతా ఇప్పుడు ఒక 25 కోట్లు 30 కోట్లు ఒక 50 కోట్లు లిక్విడ్ రూపంలో ఖర్చు పెట్టగలుగుతున్నారు అని అంటే ఎన్ని వందల కోట్ల రూపాయల ఆస్తిపరులు అయి ఉంటారు వాళ్ళు.
అంటే ఎటువంటి కంఫర్ట్ జోన్లో నుంచి వాళ్ళు వచ్చుంటారు. ఇవాళ సమాజంలో ఈ కష్ట నష్టాలు, పోరాటాలు, ఈ ప్రశ్నింపబడటాలు, వీటిని ఎంతవరకు వాళ్ళు ఫేస్ చేయగలుగుతారు, హ్యాండిల్ చేయగలుగుతారు? ఏసీ రూముల్లో నుంచి, ఏసీ కారులలో, సెక్యూర్డ్ వ్యాపారాలు, సెక్యూర్డ్ ఆదాయ వనరులు, వీటన్నిటి మధ్యలో నుంచి వచ్చి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ప్రైవేట్ లైఫ్ సాక్రిఫైస్ చేసుకుంటా ప్రజా జీవితంలో మమేకం అవ్వాలి అని అంటే అందరితో సాధ్యం కాదు. దాంతో ఏమవుతుందంటే ఈ మధ్యకాలంలో మనం గమనిస్తూ ఉన్నది, సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగలేకపోతూ ఉన్నారు. ఒకసారి 2 సార్లకే ఫేడ్ అవుట్ అయిపోతూ ఉన్నారు. అంటే వాళ్ళకి పక్కన ఒక గన్మెను, బాడీగార్డు, ఎక్కడికి వెళ్తే అక్కడ 10 మంది వందిమాగదులు, జై జై ద్వానాలు, ఆ కారు ఆగ్గానే పరిగెత్తుకుంటూ వచ్చి కారు డోర్లు తీసేవాళ్ళు, సెల్యూట్లు చేసే పోలీసులు, వీటిని మాత్రమే చూసిన వాళ్ళకి ఒక ఫ్యాన్సీనెస్ కలుగుద్ది, అరే మనకు కూడా ఇవన్నీ దక్కాలి కదా అని చెప్పని. కానీ వాస్తవ రూపంలోకి వెళ్తే అసలు సిసల నాయకుడిగా ప్రజలకు అందుబాటులో ఉండటం అనేది అంత ఈజీ కాదు. సమస్యల గురించి అవగాహన చేసుకోవాలి, సమస్యలను ఎలా పరిష్కరించాలి అని చెప్పనే సామర్థ్యం ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా నా ప్రైవేట్ లైఫ్ సాక్రిఫైస్ చేసి కూడా నన్ను అనుసరించే ప్రజలకి అందుబాటులో ఉంటాను అని చెప్పనే అంకిత భావం, చిత్తశుద్ధి, నిజాయితీ కలిగి ఉండాలి. అటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, రాజకీయాల్లో అటువంటి వాళ్ళకి అవకాశాలు కల్పించబడినప్పుడు, ప్రజలు కూడా అటువంటి వాళ్ళని ఎంపిక చేసుకున్నప్పుడు ఈ అవినీతి, ఈ అక్రమ సంపాదన, ఈ డబ్బు పందారం, ఇవి ఎన్నికల వ్యవస్థ నుంచి కనుమరుగవుతాయి. కాబట్టి ఇక్కడ రాజకీయ పార్టీల నుంచి ఆ చొరవ జరగాలి, ప్రజల నుంచి కూడా ఆ చొరవ జరిగే తీరాలి. ఇవాళ రాజకీయ పక్షాలు వాళ్ళు రేపటి రోజున ఈ ఎన్నికల నుంచి ఇక డబ్బు పంపిణీని మేము ప్రోత్సహించాం, మేము నిజాయితీ కలిగిన సమాజంలో పేరెన్నిక కన్నా ప్రజలకు అందుబాటులో ఉండే అభ్యర్థులనే మేము ఎంపిక చేస్తున్నాం, వాళ్ళకే మేము అభ్యర్థిత్వం ఖరారు చేస్తున్నాం, మీ ముందు అటువంటి వాళ్ళనే మేము ఎన్నికల క్షేత్రంలో మా అభ్యర్థులుగా మీ ముందు పోటీకి నిలబెడుతున్నాం అని చెప్పని ఎన్నికల సందర్భంగా ఒక స్పష్టమైన నిర్ణయం ఒక్క రాజకీయ పక్షం ముందు అటువంటి నిర్ణయం తీసుకున్నా సరే, ఖచ్చితంగా నేను చెప్తున్నా, డబ్బు మాత్రమే ఓటర్కి ప్రాధాన్యత కాదు. నీ ఇంటికి వచ్చి ఇస్తున్నావు కాబట్టి ఓటర్ డబ్బు తీసుకుంటున్నాడు తప్ప, అది ఏ ఎక్స్టెంట్కి వెళ్ళిపోయిందంటే ఇవాళ ఓటర్ని ఏ ఎక్స్టెంట్కి దిగజారుస్తున్నారు అని అంటే, మా కాలనీకి ఇంకా డబ్బు రాలేదు కాబట్టి మేము ఓటుకి వెళ్ళాం, పలానా పార్టీ ఇంత ఇచ్చింది, పలానా వాడు ఇంతే ఇచ్చాడు అని మీడియా ముందుకు వచ్చి చెప్పే స్థాయికి ఇవాళ ఓటర్ని దిగజారుస్తున్నారు. అంటే ఇవాళ ఓటరు స్వేచ్ఛగా ఓటేసుకునే ఆ హక్కుని కూడా పొల్యూట్ చేసేస్తూ ఉన్నారు. కాబట్టి 100కి 100 పాళ్ళు ఎన్నికల వ్యవస్థలో సమూలమైన మార్పు రావాలి. అటువంటి మార్పు వచ్చిన రోజు ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బూచేపల్లి సుప్రసాద్ రెడ్డికి డబ్బులు ఇచ్చాడు, తర్వాత కావలి ప్రతాప్ రెడ్డి అతనికి డబ్బులు ఇచ్చారు అని చెప్పని వార్తలు వింటూ ఉన్నాం. డబ్బులు ఇచ్చిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓడిపోయాడు, డబ్బులు పుచ్చుకున్న వాళ్ళు ఓడిపోయారు. కాబట్టి ఇక్కడ డబ్బు ఒకటే క్రైటీరియా కాదు అనేది 2019 ఎన్నికలు నిర్ధారణ చేసింది, 2024 ఎన్నికలు కూడా నిర్ధారణ చేసింది. ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా వ్యవహరించగలిగిన నాయకుడు మాత్రమే రాజకీయాల్లో సర్వైవ్ అవుతారు. అటువంటి నాయకులు మాత్రమే దశాబ్దాల తరబడి కూడా రాజకీయాల్లో కొనసాగగలుగుతున్నారు అనేది మనకి నిర్ధారణ అవుతూ ఉంది. అటువంటప్పుడు ఈ ఎన్నికల ఖర్చు కోసం అని చెప్పని అవినీతికి పాల్పడి, ఆ ఎన్నికల ఖర్చు కోసం అని ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి, ఆ ఎన్నికల ఖర్చు కోసం అని చెప్పని వ్యవస్థల విధ్వంసానికి పాల్పడి, ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన కొడుకుని ఫారెన్లో ఎంఎస్ చేయించాడు. అదే కొడుకు ఇవాళ ఆ చెవిరెడ్డి అడుగుజాడల్లో నడిచి ఇవాళ మద్యం కుంభకోణంలో అక్యూజ్డ్గా ఉన్నాడు. అంటే నీకన్నా నీ కొడుకుని చదివించాలి అనుకునే ప్రాసెస్లో చదివించి మళ్ళీ తీసుకొచ్చి ఈ రొంపులోనే దింపావు. రేపు అంతిమంగా ఏ వారసత్వాన్ని నీ కొడుకులకి ఇస్తా ఉన్నావు? ఇవాళ నువ్వు జైల్లో ఉన్నావు, నీ కొడుకును కూడా కస్టడీకి ఇవ్వమని చెప్పని ఇవాళ సిట్టు పిటిషన్ ఫైల్ చేసింది. అంటే రేపటి రోజున నీ కొడుకు నిన్ను ఫాలో కావడానికి నువ్వే భూమికి సిద్ధం చేసావు. ఈ వారసత్వమే నువ్వు సమాజానికి కూడా ఇవ్వాలనుకుంటున్నావా? ఇవాళ ఏ నాయకుడైనా సరే మొట్టమొదటిగా ఆలోచించుకోండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.